ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా మాజీ ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే కామ్రేడ్ వెంగమనాయుడు గారి 29వ వర్ధంతిని ఈరోజు అనంతపురం ప్రభుత్వ వైద్యశాల నందు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు, ఈ జిల్లాలో విద్యార్థి ఉద్యమాల సమస్యలపైన ఉద్యమం చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు, మరి వికే రంగారెడ్డి అన్న, రామచంద్రారెడ్డి అన్న, అదేవిధంగా శంకర్ రెడ్డి అన్న తదితరుల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి కామ్రేడ్ వెంగమనాయుడు గారు ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలో కార్మిక సంఘం నుంచి వచ్చి, పేద కుటుంబం నుంచి వచ్చి, పెద్దగా విద్యాభ్యాసం లేకపోయినప్పటికీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాటం నడిపినటువంటి చరిత్ర కామ్రేడ్ వెంగమనాయుడు గారికి ఉంది. మరి కామ్రేడ్ వెంగమనాయుడు గారు 29 సంవత్సరాల క్రితము ఒక రౌడీ మూకల చేతిలో హత్య గావించబడ్డాడు. మరి కామ్రేడ్ వెంగమనాయుడు గారు మరి రైతు సమస్యలపైన, కార్మికుల సమస్యలపైననే కాకుండా మేము విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మాకు విద్యార్థుల యొక్క సమస్యలపైన అనేకమైనటువంటి సలహాలు ఇచ్చి విద్యార్థుల్ని ఒక ఉద్యమం వైపు తీసుకొచ్చినటువంటి, మాకు సలహాలు ఇచ్చినటువంటి కామ్రేడ్ వెంగమనాయుడు వర్ధంతిని మేము నిర్వహించడము నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని స్మరించుకుంటూ కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి గారి వర్ధంతిని మరి జూలై 18వ తారీఖున, కామ్రేడ్ వెంగమనాయుడు గారి వర్ధంతిని జూలై 12వ తారీఖున మేము పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుల ఆధ్వర్యంలో. మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాజీ ఏఎస్ఎఫ్ నాయకులకు, అందరికీ, మిత్రులకు, శ్రేయోభిలాషులు అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లో అగ్రనాయకుల్లో ఒక వ్యక్తి అయినటువంటి వెంగమనాయుడు గారి వర్ధంతి రోజు. వెంగమనాయుడు గారు తాడిపత్రి నియోజకవర్గం చీమల వాగపల్లి గ్రామంలో జన్మించిన వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి తుది శ్వాస వదిలే వరకు దుర్మార్గులతో హత్య గావించి చివరి నిమిషం వరకు ఆయన కార్మికుల కోసం, రైతు సోదరుల కోసం పోరాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి వర్ధంతిని మా మాజీ ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాకేదో తోచినంతగా చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఒక్క విషయంలో లోటులో ఉన్నాం. అది ఏమంటే, ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులైనటువంటి వెంగమనాయుడు గారు, వికే ఆదినారాయణ రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడో ఒక చోట పెట్టాలని చెప్పని మా మాజీ ఏఎస్ఎఫ్ నాయకులందరూ తీర్మానించడం జరిగింది. గత 10-12 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం దానికి. కాలే ఈరోజు ఈ జిల్లాలో వెంగమనాయుడు గారి విగ్రహం తాడిపత్రిలో పెట్టాలని, అదేవిధంగా వికే ఆదినారాయణ రెడ్డి గారి విగ్రహం అనంతపురంలో పెట్టాలని చెప్పి మేము తీర్మానించడం, దానికోసం పోరాటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ తాడిపత్రి నియోజకవర్గంలో అన్ని తానై చూస్తున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అన్ని తానై చూస్తున్నారు కదా, మీ నియోజకవర్గంలో కార్మికుల కోసం, కర్షకుల కోసం, రైతాంగం కోసం చివరి వరకు పోరాడినటువంటి తాడిపత్రి నియోజకవర్గ వాసి వెంగమనాయుడు గారి విగ్రహాన్ని తాడిపత్రిలో పెట్టడానికి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేసి, ఆయన చొరవ తీసుకొని ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పని ఈ మీడియా సాక్షిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కామ్రేడ్ వెంగమనాయుడు గారి వర్ధంతి దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ పట్టణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జిల్లాలో పోరాటం చేసినటువంటి యోధుడు వెంగమనాయుడు గారు. మరి ఆయన ఒక రౌడీ మూకల చేత హత్య గావించబడ్డాడు. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటాం, అనేక రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకులు ఆ రోజుల్లో ఎక్కడైనా దౌర్జన్యం చేస్తే, ఏదైనా రౌడీజం జరిగితే దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేసినటువంటి యోధులు. ఎక్కడ జిల్లాలో అన్యాయం జరిగితే అన్యాయానికి వ్యతిరేకంగా సొంతంగా ధైర్యంగా పోయి పోరాడినటువంటి గొప్ప నాయకులు. ఈరోజు జిల్లాలో ఆ లోటు కనపడతా ఉంది. ఈరోజు జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్య పరుల రాజ్యం అయిపోతా ఉంది.
పోలీసుల రాజ్యం అయిపోతా ఉంది, గూండాల కాటికి వీటి పేరుపైన రాజ్యం అయిపోతా ఉంది. వీటి గురించి ప్రశ్నించే నాయకత్వం కరువు అయిపోయింది జిల్లాలో. ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా కోసము, ఈ ప్రజాస్వామ్యం కోసము, దేశ రక్షణ కోసం ఎదగాల్సిన అవసరము ఎంతైనా ఉంది. నిన్నలా మనం చూసాము, రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ భాషను చూస్తే నిజంగా ఆశ్చర్యపోతుంది సమాజం. ఇదే మీరు మాట్లాడేది? ఇందుకోసమా మీరు ప్రజానాయకులు అయ్యేది? ఇందుకోసమా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకునేది అని సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి ఈరోజు జిల్లాలో కనపడుతుంది. ఎన్నో ఏళ్ళు గడిచి ఎన్నో ఏళ్ళు రాజ్యాధికారంలో ఉన్నామని చెప్పుకుంటే మీకు మాట్లాడే భాషే రాదా? అక్కను అమ్మను తిట్టుకుంటారా? ఇది ప్రజలకు వస్తున్నటువంటి నాయకత్వానికి, కిందనున్నటువంటి ఎదుగుతున్నటువంటి యువకులకు ఇచ్చే సందేశం ఇదే అని మేము అడుగుతా ఉన్నాము. అందుకే ఈ జిల్లాలో రాజకీయ వాతావరణం మారాలి. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు వికే ఆదినారాయణ రెడ్డి గారు కానీ, ఐదికల సదాశివన గారు కానీ, మరి అనంత వెంకటరామరెడ్డి గారు కానీ, పివి చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడినారు. ప్రతిపక్షాల్లో ఉండి పోరాడినారు ఒకరికొకరు. ఎప్పుడు ఎవరు ఇంత వల్గర్ లాంగ్వేజ్, ఇంత చెడ్డ మాటలు మాట్లాడుకున్నటువంటి మీడియాలో లేవు. ఈరోజు చూస్తే విచ్చలవిడి యూట్యూబ్లు చూస్తే పిల్లలు ఎట్టిపోతున్నారు, సమాజం ఎట్టి పంపిస్తారు. మీరు ఎందుకోసం మీరు రాజకీయాలు మీకు అని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో రావాలని కోరుకుంటూ, ఇట్లాంటి యోధుల యొక్క సమయస్ఫూర్తిని, ఈ యోధుల యొక్క పోరాట చరిత్రను రాబోయే కాలంలో తరం కొనియాడాలని పదే కోరుతూ, ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క వర్ధంతిని ఏఎస్ఎఫ్ నాయకులు మరి అదేవిధంగా తిరుపతి గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.